ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. రాబోయే పబ్లిక్ పరీక్షల నుంచి ఈ మార్పులు కనిపించనున్నాయి. ఈ ఏడాది నుంచి గణితం ఒక్కటే సబ్జెక్ట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు 1A 1B ఉండగా వాటిని ఒకటిగా మార్చింది. గతంలో ఒక్కో పేపర్ 75 మార్క్స్ చొప్పున పరీక్షలు జరిగేవి. కొత్త విధానంలో గణితం ఒకటే పేపర్ గా 100 మార్కులు చొప్పున పరీక్షలు జరుగుతాయి. 35 మార్కులు సాధిస్తే పాస్ అవుతారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోనూ ఈ మార్పులు వర్తిస్తాయి. ఇక బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా మార్చారు. ఈ పేపరు 85 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో 29 మార్కులు రావాలి. అదే సెకండ్ ఇయర్ లో 30 మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్ అయినట్టే. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోనూ ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టులకు గతంలో 60 మార్కులు చొప్పున పరీక్ష జరుపుతూ ఉండగా పాస్ మార్కులు 21గా ఉండేవి. కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి గతంలో ఫెయిల్ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించావు. అంతేకాదు ఈ ఏడాది నుంచి కొత్త ఎలెక్టివ్ సబ్జెక్ట్ విధానం కూడా తీసుకొచ్చారు. ఏ గ్రూప్ స్టూడెంట్స్ అయినా మొత్తం 24 సబ్జెక్టుల్లో దేనికైనా ఎంపిక చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్టులు అయితే 85 మార్కులు, ఆర్ట్స్ అయితే 100 మార్కులు ఉంటాయి. మొత్తంగా 2 ఏళ్లలో 1000 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 2 ఏళ్లకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మరొక వెసులుబాటు కూడా ఉంది. అదనంగా మరో సబ్జెక్ట్ ని కూడా తీసుకుని చదవచ్చు. అయితే ఇవి మొత్తం మార్కుల్లో కలపరు. ఇక ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని మాత్రమే అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఎలెక్టివ్ సబ్జెక్టు విధానం అమల్లోకి రావడంతో పరీక్షల షెడ్యూలు పెరిగింది.